తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా చేస్తున్నారు ప్రజలు. ఊరు వాడ వినాయక విగ్రహాలను నెలకొల్పి పూజలు చేస్తున్నారు. ఎడతెరిపి లేని వానలు, వరదలతో కాస్త ఇబ్బంది పడినా వరుణుడు కాస్త శాంతించడంతో చాలా చోట్ల విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు ప్రజలు. ఇక మరోసారి ఖైరతాబాద్ వినాయకుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి పూజలను నిర్వహిస్తున్నారు. 7 అనే అంకెకు ప్రాధాన్యత ఇస్తూ 7 తలలు, 7 సర్పాలు, రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో విఘ్నేశ్వరుడిని సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఖైరతాబాద్ మహాగణపతిని భక్తుల కోసం 3 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు 8 గంటల ప్రాంతంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కండువా, అదేవిధంగా జంజం, గరికమాల కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇక దీంతో పాటుగా కూడా ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా మనకు ఖైరతాబాద్ మహాగణపతి 70 అడుగులలో భక్తులకి దర్శనం ఇస్తున్నారు. మరి నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మనకి మొబైల్ టాయిలెట్స్, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా కూడా మనం చూస్తున్నట్లయితే ఈసారి దాదాపు 30 లక్షల మంది వరకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఒకసారి గణేశోత్సవ కమిటీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడి ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాము. అన్న, ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు సార్? మనం చూసినట్లయితే కూడా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకి వాటర్ ప్యాకెట్లు అందించడము, అదే విధంగా ఎప్పటికప్పుడు కూడా అంటే క్యూ లైన్లలో ఎక్కువసేపు నిల్చోకుండా ఎప్పటికప్పుడు మనకి దర్శనం జరిగే విధంగా కూడా క్యూ లైన్లను మూవ్ చేస్తూనే ఉన్నారు. మొత్తంగా 3 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈసారి మనకు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ఇస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఈ ఏడాది మనకు బాలరాముడు ఎంతో అందంగా కనువిందు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి కుడివైపున మనం చూసుకుంటే అయోధ్య రామ మందిరంలో ఉన్నటువంటి బాలరాముడు మనకు ఎంతో అందంగా, అద్భుతంగా మనకి దర్శనం ఇస్తున్నారు. ఇక ఎడమ వైపున మనం చూసుకుంటే విగ్రహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ కి ఇటు కుడి వైపున మనకు శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి మండపాలను, ఆ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగానే వినాయక చవితి వస్తుందంటే ఊరు వాడ సందడి, ఆ జోష్ మామూలుగా ఉండదు. బస్తీలలో, కాలనీలలో తీరొక్క మండపాలు కూడా మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. ఎంతో అందంగా బొజ్జ కనిపేయాలను అలంకరిస్తూ ఉంటారు. ఇక మండపాలను కూడా ఎంతో అద్భుతంగా అలంకరిస్తూ ఉంటారు. ఇక వీటన్నింటితో పాటు ప్రత్యేకంగా ఖైరతాబాద్ మహాగణపతికి వినాయక చవితి వస్తుందంటే ఎక్కడ అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయన్ని దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు నుంచి మనకు నిమజ్జనం జరిగే రోజు వరకు కూడా ఆ సందడి అనేది ఉంటూనే ఉంటుంది. ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈసారి దాదాపు 30 లక్షల మంది వరకు కూడా భక్తులు రావచ్చని ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశామని చెప్తున్నారు. ఇక సాయంకాలం సమయంలో ఖైరతాబాద్ గణపతి దగ్గరికి వచ్చేటువంటి భక్తుల కోసం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విభిన్న కళాకారులతోటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఉదయం నుంచే కూడా ఈ కార్యక్రమాలు కూడా మనకు ప్రారంభమైపోయాయి. మనకి 8 గంటల ప్రాంతంలో పద్మశాలి సంఘం వారు బొంపుడోలు, అదేవిధంగా బోనం ఎత్తినటువంటి మహిళలతో ఇక్కడికి రావడము, స్వామి వారికి జంజం, గరికమాల, అదేవిధంగా కండువ సమర్పించడం
కూడా జరిగింది. ఆ సమయంలో బొగ్గులో విధంగా బోనమిచ్చినటువంటి మహిళలు ఎంతో సంబరంగా వాటిని తీసుకొని వచ్చి స్వామి వారికి అలంకరించడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, బోనం ఎత్తినటువంటి మహిళలు మనకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక సాయంకాలం సమయంలో గణేష్ ఉత్సవ కమిటీ అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. సో మొత్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా మరికాసేపట్లో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఎప్పటికప్పుడు గణేష్ ముందు ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక మహిళల కోసము ప్రత్యేకంగా సీట్లు కూడా అందుబాటులో ఉండడం జరిగింది. మొత్తంగా 400 మంది పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక దీంతో పాటుగా కూడా అడుగు ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిబంధించడం జరిగింది. అంటే ఖైరతాబాద్ మహాగణపతికి వైపు వచ్చేటువంటి దారులన్నీ కూడా మొత్తంగా ఎక్కడికక్కడ బ్లాక్ చేసి ఎక్కడ మనకి ట్రాఫిక్ జామ్ జరగకుండా కూడా తగిన ఏర్పాట్లు అయితే చేశారు. సో మొత్తంగా మనకి ఈ రోజు నుంచి మనకు గణేష్ ఉత్సవాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతికి గణపతిని చూసేందుకు అనేక మంది వస్తున్నటువంటి నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ఒకసారి మనం చూడొచ్చు, ఎక్కడికక్కడ మనకు తాళ్ళను కట్టి కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రకారం కూడా లోపల ఎవరిని ఉంచకుండా ఈ దారంతా కూడా మొత్తంగా క్లియర్ చేసేస్తున్నారు. అయితే భక్తులు మాత్రం ఎక్కడ ఆగట్లేదు. భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా హైదరాబాద్ మహాగణపతిని దర్శించుకున్నందుకు ఇటు నగరం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అయితే జనాలు వస్తుంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులైతే బారులు తీరుతూ ఉంటారు. ఇక ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఎంతో అందంగా కనువిందు చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్, మట్టి గణపతి, బడా గణపతి 70 అడుగులలో కూడా సప్తముఖ శ్రీ మహాశక్తి గణపతిగా ఈ ఏడాది భక్తులకైతే దర్శనమిస్తున్నారు. సర్తాజ్, ఈసారి ప్రధాన